హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఇవాళ పొట్లకాయ కూర చేసి చూపిస్తానండి. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి కూర ఇది. మా అమ్మమ్మ అమ్మ అందరూ బాగా ఇష్టంగా చేసేవారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పొట్లకాయని ఇలాగా పీసెస్ కింద 2 పీసెస్ కింద కట్ చేసి పైన పొట్టు ఉంటుంది కదండి, పొరలాగా లైట్గా వస్తుందన్నమాట. అది ఉంటే అదొక స్మెల్ వస్తుంది లైట్గా, ముక్కు వాసనలా వస్తుంది కదా, అది తీసేయాలి. పైన పొట్టు అంతా అలా గీకేసి నీట్గా ముక్కలు కట్ చేసేసుకోవాలి. చూసారు ఎలా పొడి పొడిగా ఎలా వచ్చేస్తుందో. ఆ వైట్దంతా తీసేయాలి. ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసి దాన్ని హాఫ్ కట్ చేస్తే లోపల గింజలు లాంటివి ఉంటే అవి తీసేస్తే స్పూన్ పెట్టి తీస్తే వచ్చేస్తుందండి ఈజీగా. ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం అన్నీ. తర్వాత దాన్ని స్లైసెస్ కింద మధ్యలో అలా పల్స్గా కోసుకుని చిన్న ముక్కలు నైస్ ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఎంత నైస్గా కట్ చేసుకుంటే అంత వేగ కర్రీ అయిపోతుందండి. చిన్న ముక్కలు అయితే బాగా మగ్గిపోతుంది అన్నమాట. చూసారు ఎంత నీట్గా వచ్చేసినాయో. చిన్న పీసెస్ అనమాట, నైస్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాక అండి అందులో కాస్త ఉప్పు పసుపు వేసి బాగా మ్యాష్ చేసేయాలన్నమాట. అందులో ఆ స్మెల్ అంతా పోతుంది. కొంచెం వగరగా అదొక రకం టేస్ట్ ఉంటుంది. పొట్లకాయ ఏమి చేయకుండా క్లీన్ చేయకుండా కనుక వండితే బాగుండదు. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా మ్యాష్ చేసేస్తే కొద్దిగా వాటర్లాగా వచ్చేస్తుందండి. ఆ వాటర్లా వచ్చేదాకా మెత్తగా ఇలాగ అనాలన్నమాట. తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా ముక్కలన్నీ కడిగేసి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు దాని నిండా నీళ్ళు పోస్తుంటే ముక్కలను శుభ్రం కడిగేసుకుని అలాగా పిండేసి తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇప్పుడు మీరు ఈ కూరని ఎలా వండినా సరే టేస్ట్ బాగుంటుందండి. అదే ముక్కలు కనుక అలా కట్ చేసి వేసేస్తే వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ వేరేగా ఉంటుందన్నమాట. అది ఎవరికో కానీ నచ్చదు అది. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపులు వేసామండి. శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కూడా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాము. ఉల్లిపాయలు వేగేకుండా క్లీన్ చేసుకుని ఉన్న ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేయాలండి. ఇలా కలిపేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి. అలా మగ్గిపోతుంది అన్నమాట. ఇంకా నీళ్ళు అది ఏం పడవు, అలా మగ్గబెట్టేసుకోవాలండి. నీళ్ళు పోస్తే టేస్ట్ మారిపోతుంది, నీళ్ళు పడవండి ఇంకా.
అలా మూత పెట్టేసి మగ్గ పెట్టేసుకోవాలండి. చూసారు ఎలా మగ్గిపోయింది. అలా చిన్న మంట మీద ఉంచితే మగ్గిపోతుంది, ఇంక వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుందండి. బీరకాయ కూరకైనా, ఆనపకాయ కూరకైనా, పొట్లకాయ కూరకైనా, దేనికైనా సరే నువ్వుల పొడి వేసుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెండు స్పూన్లు నువ్వుల పొడి వేసామండి. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి. బ్రెడ్ మధ్యలో కర్రీ పెట్టుకుని శాండ్విచెస్ కింద చేసుకుని తింటే రైస్ తినలేని వాళ్ళకి చాలా టేస్ట్ ఉంటుందండి. అంతే అండి, సింపుల్గా ఉండి ఈ కర్రీ టేస్ట్ చూసి చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి.